V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సిద్ధం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుకట్పల్లి ప్రాచీన ఆలయంలో సీతారామ కళ్యాణ ఉత్సవం. కళ్యాణంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పెద్దపల్లి జిల్లాలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. శ్రీరామ నామస్మరణతో మార్మోగిన ఆలయ ప్రాంగణం. హైదరాబాద్ పాత బస్తీలో శ్రీరామనవమి వేడుకలు. 24 ఏళ్లుగా చలువ పందిళ్ల సీతారాముల కళ్యాణం. అంగవైకల్యాన్ని జయించి సివిల్స్ లో 887వ ర్యాంక్ సాధించిన హనిత. శుభాకాంక్షలు తెలుపుతూ సత్కరించిన అనలాగ్ IAS అకాడమీ డైరెక్టర్. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కుకట్పల్లిలోని ప్రముఖ ప్రాచీన రామాలయంలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం భక్తులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని శ్రీ కోదండ రామాలయంలో కన్నుల పండుగ కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతులు రామయ్య కళ్యాణోత్సవంలో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించారు. భద్రాచల శ్రీ సీతారామచంద్రుల కళ్యాణం తరహాలో అందుబాటులో చలువ పందిళ్ల కింద అర్చకుల వేద మంత్రోచ్చారణల మధ్య సీతారాముల కళ్యాణం శాస్త్రోక్తంగా జరిపించారు. కళ్యాణోత్సవాన్ని చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి సేవలో తలపించారు. రామనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. కళ్యాణం అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండేలా సీతారామచంద్రుల ఆశీస్సులు ఉండాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరుకున్నారు.
సీతారాముల కళ్యాణ మహోత్సవం రామ మందిర్లో అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా జరిగింది. ఈరోజు రామగుండం ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ అమ్మవారు స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి వారు భక్త తన్మయంతో ఈ ప్రాంతం బాగుండాలి, ప్రతి ఒక్కరు బాగుండాలి, మేము కోరుకున్న కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. నేను ఆ మహామహుడు శ్రీరామచంద్రుని సీతారాముని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మా ప్రాంతానికి పూర్వవైభవం రావాలి, తెలంగాణ బాగుండాలి, ఈ ప్రాంతంలో నివసించే ప్రతి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలి, రైతులు, విద్యార్థులు, యువకులు అందరూ కూడా బాగుండాలి, ప్రధానంగా రామగుండం నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, పూర్వవైభవం రావాలని. హైదరాబాద్ పాత బస్తీ చంద్రాయనగుట్ట నియోజకవర్గం ఉప్పుగూడ డివిజన్ శివాజీనగర్ లో శ్రీ సీతారామచంద్రుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీరామనవమిని పురస్కరించుకుని మేకల శ్రీశైలం జ్యోతి దంపతులు ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాల నుంచి పచ్చని చలువ పందిళ్లలో శ్రీ సీతారామచంద్రుల కళ్యాణం నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా వేద మంత్రోచ్చారణల నడుమ కళ్యాణ మహోత్సవం జరిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ब्राह्मणेभ्यः शुभं भवतु। वासिष्ठमैत्र्यावरणा कौंडिन्यत्रयार्षेय प्रवरान्विता वसिष्ठगोत्रोद्भवस्य वसिष्ठगोत्रोद्भवाय ప్రతినిత్యము ఎవరైతే ఆడపిల్లలు ఎవరైతే ఇంట్లో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఈ 4 లైన్లు ఎవరింట్లయితే చదువుతున్నారో వాళ్ళ ఇంట్లో అనుగుణంగా అష్టైశ్వర్యాలు, ధన ఐఏఎస్ కావడమే తన జీవిత లక్ష్యమని అంగవైకల్యాన్ని జయించి 887 సివిల్స్ ర్యాంకును సాధించిన హనితను అనలాగ్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ విన్నకోట శ్రీకాంత్ శాల్వాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా సివిల్స్ ర్యాంకర్ హనిత మాట్లాడుతూ తాను ఐఐటి 2వ సెమిస్టర్ చేస్తున్న సమయంలో పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి 2 కాళ్లు పడిపోయాయని, దీంతో తాను సంవత్సరం మధ్యలో ఐఐటి వదిలేసి నిరాశ చెందకుండా డిగ్రీ పూర్తి చేసి సివిల్స్ ప్రిపేర్ అయ్యారని తెలిపారు. 4వ సారి ప్రయత్నించగా తనకు ఈ ర్యాంక్ వచ్చిందని అన్నారు. ఆన్లీ ర్యాంక్ 1 వచ్చినా కానీ మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇందాక చెప్పినట్టు రిపీట్ అవుతుంది. సార్ సార్ మేడం మేడం సార్ సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఓకే ఇప్పుడు ఇవ్వంటారా మేడం గారు ఉంటే బాగుంటుంది. సివిల్ సర్వీసెస్ 2023కు సంబంధించి రిజల్ట్స్లో మా అనలాగ్ ఐఏఎస్ అకాడమీ తరఫున 50 ర్యాంకులు రావటం అనేది మాకెంతో గర్వకారణంగా ఉంది. అందులోనూ 25కు పైగా తెలుగు వాళ్ళు ఉండటము, దాంతో పాటుగా ప్రతి సంవత్సరము కనీసము 50 నుంచి 60 ర్యాంకులు మా అనలాగ్ ఐఏఎస్ అకాడమీ తరపు నుంచి మేము
ర్యాంక్స్ ఇవ్వటం అన్నది మాకు చాలా ఆనందకరంగా ఉంది. అయితే ఈ సంవత్సరము ఆల్మోస్ట్ 1000కి పైగా క్యాండిడేట్ సెలెక్ట్ అవటం జరిగింది. మా అనలాగ్ ఐఏఎస్ సంస్థ తరపు నుంచి ఆల్ ఇండియా లెవెల్లో గైడెన్స్ ఉండాలి. అండ్ ఆల్సో ఐ వుడ్ సే హార్డ్ వర్క్, పేషెన్స్ అండ్ పర్సివరెన్స్ టేక్స్ యూ టు ద లిస్ట్. పేరెంట్స్ చాలా హెల్ప్ చేశారండి, లైక్ ఎమోషనల్గా, మెంటల్గా. దే ఆల్వేస్ టు బై మీ లైక్ రాక్. సో వాళ్ళకి థ్యాంక్స్ నేను చెప్పకూడదు, బట్ ఎంకరేజ్మెంట్ బ్యాక్ సపోర్ట్ అంటే లైక్ నా కాన్స్టెంట్గా నా పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ వాజ్ మై గురువు గారండి, శ్రీ రామకృష్ణ స్వామి గారు. ఆయన ఇన్స్పైర్ చేసి చేయగలవు, యూ కెన్ డూ ఇట్, నమ్ము అని చెప్పి కాన్స్టెంట్గా చెప్పారు. సో ఐ ఫాలో. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. రాములోరి కళ్యాణం తిలకించి శ్రీ సీతారాముల స్వామి కృపకు పాత్రులయ్యారు. కన్నుల పండుగ వేద పండితుల వేద మంత్రాల నడుమ కళ్యాణోత్సవం నిర్వహించారు. స్వామికి అమ్మవారికి జీలకర్ర బెల్లం సమర్పణ, కన్యాదానం, మాంగళ్య పూజ, మాంగళ్యధారణ, బాజా భజంత్రీల మధ్య శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. అమ్మవారికి మాంగళ్య సమర్పణ, తలంబ్రాల ఘట్టం, అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అయినా ఆయన రామయ్య గురించాడు, మనం ఏముంది ఆయన చూపించాడు, ఆయన ఇంటికి తీసుకొచ్చి సంబంధం కల్పించాడు. మా అమ్మగారు పడతారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగళ్లపల్లి మండలంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారి ఉత్సవ మూర్తులతో పట్టణ కేంద్రంలోని పురవీధుల గుండా శోభయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ మాలధారణ, స్వాముల జై శ్రీరామ్, జై హనుమాన్ నామస్మరణలతో హోరెత్తించారు. అనంతరం ఆలయంలో వేద పండితులు, ఆలయ పూజారులు మంత్రోచ్చారణల మధ్య స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. కళ్యాణానికి మండల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాలు, పుస్తల మెట్టెలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఆలయ కమిటీ అన్నదానం చేశారు. తంగళ్లపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో శ్రీరామనవమిని పురస్కరించుకుని దేవాలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణాన్ని వివిధ పార్టీల నేతలు, నాయకులు తిలకించి స్వామివారిని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా చిప్పలపల్లి గ్రామంలోని హనుమాన్ ఆవరణలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. అర్చకుల వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన రామయ్య కళ్యాణోత్సవానికి మహిళలు మంగళహారతులు తీసుకొచ్చి కళ్యాణం తిలకించారు. కళ్యాణం అనంతరం ఒడిబియ్యం సమర్పించి భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో పాడి పంటలతో ఉండేలా శ్రీ సీతారామచంద్రుల ఆశీస్సులు ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రామ సర్పంచ్ తాడేపు జ్యోతి, ఎల్ఎం మాజీ ఏఎంసీ డైరెక్టర్ మాచెట్టి లక్ష్మణ్, ఆలయ కమిటీ చైర్మన్ పురం శ్రీనివాసరెడ్డి, జూకంటి రామారావు, అశోక్, రాజు, ఆగం రెడ్డి, కోమటి రాజమల్లు, గాడిచెర్ల రామచంద్రం, ప్రముఖులు, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అమ్మని చూసిన ఓలే మా చిప్పలపల్లి గ్రామంలో సీతారామ కళ్యాణ ఉత్సవం అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. దీనికి మా చిప్పలపల్లి ప్రజలు, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, సోదరి సోదరులు అందరూ మా సీతారామ వివాహానికి అన్ని రకాల సహకరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. ముందు కూడా ఇంకా సీతారామ కళ్యాణాన్ని ఘనంగా చేసుకొని శ్రీ సీతారామ కళ్యాణానికి ఇచ్చేసిన చిత్తూరు జిల్లా మల్లానూరులో దారుణమైన ఘటన జరిగింది. వికలాంగురాలు హారతిపై 45 ఏళ్ల రమేష్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వికలాంగురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం వికలాంగురాలిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అత్యాచారానికి పాల్పడిన రమేష్ ను కఠినంగా శిక్షించాలని హారతి కుటుంబం కోరుతుంది. వెళ్ళిన తర్వాత చెప్పలేదు. మళ్ళీ అమ్మాయి కండిషన్ చూసి అడిగినారు. అప్పుడు చెప్తున్నారు నా పేరు కుమార్, మల్యానూరు. మా అన్న కూతురు ఆర్తి అనే పాప అంగవైకల్యంతో ఇంట్లోనే బెడ్ పైన ఉంటుంది. కదలలేదు, మెదలలేదు. ఇక మాట్లాడడం కూడా కష్టము, నిలవడానికి కాదు, కాళ్ళు చేలు రావు. అలాంటి దీనస్థితిలో ఉన్న పాపని ఒక లోపల రుచ్యముండా కొడుకు పశువులా ప్రవర్తించి ఆ పాపని చెడిపేసినారని ఆ బాధ చెప్పాలంటే మాకే కష్టంగా ఉంది. చెప్పడానికి కూడా ఏ విధంగా చెప్పాలో మాకు అర్థం కావటం లేదు. ఈ కుప్పం నియోజకవర్గంలో అనేక మంది గొప్పవారు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, మనసున్నవారు ఉన్నారు. ఈ పాపకి న్యాయం జరిగే విధంగా మాకు కొంచెం సపోర్ట్ చేస్తారని ప్రతి ఒక్కరిని మనసు విప్పి చేతుల కోరుకుంటున్నాను. సివిల్ సర్వీసెస్ ఫైనల్ ఫలితాల్లో హైదరాబాద్ అశోక్ నగర్ లోని బాలలత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సిఎస్బి ఐఏఎస్ అకాడమీ ర్యాంకుల పంట పండింది.
ఇప్పటి వరకు అకాడమీకి 16కు పైగా ర్యాంకులు దక్కాయి. విద్యార్థులతో కలిసి కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం శాలువాలతో సన్మానించి పుష్పగుచ్చాలను అందజేశారు. ఈ సందర్భంగా బాలలత మాట్లాడుతూ కష్టపడి చదివితే ఈజీగా ర్యాంక్ సాధించవచ్చని అన్నారు. భవిష్యత్తులో కూడా భవిష్యత్ తరానికి వచ్చే కనీసం 10 సంవత్సరాల పాటు సివిల్ సర్వీసెస్ లో తెలుగు యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది. నాదేంటంటే సివిల్స్ అనేది కేవలం హిందీ రాష్ట్రాల యొక్క ప్రాతిపదికన కాదు. ఎందుకంటే సివిల్స్ లో క్వశ్చన్ పేపర్స్ లో కూడా ఇంగ్లీష్ హిందీలో క్వశ్చన్ పేపర్స్ ఉంటే తెలుగులో ఉన్నాం. తెలుగు రాష్ట్రాల యువత చాలా మంది ఇబ్బంది పడ్డారు. గుర్తునే ఉంటుంది 2015 నుంచి ఈ రోజు చరిత్ర తీసుకుంటే రోనకి గోపాలకృష్ణ గాని ఇలా చాలా మంది విద్యార్థులు తెలుగులో రాయడానికి ఇబ్బంది పడిపోయారు. వాళ్ళ క్వశ్చన్స్ కూడా సరిగా అర్థమయ్యే కాదనమాట. సో అదంతా పోయి మన విద్యార్థులు మన పిల్లలు, ఎందుకంటే మన రాష్ట్రాలు గ్రో అవ్వాలంటే మన తెలుగు అభ్యర్థులు ఎక్కువ మంది సివిల్ సర్వీసెస్ లోకి వెళ్ళాలి. అది నా కోరిక. సో ఇప్పుడు మీరు అందరూ వరుసగా అందరితో మాట్లాడండి, వాళ్ళ మనోభావాలు తీసుకోండి. టాప్ ర్యాంకర్స్ అందరికి ఉన్నారు, వాళ్ళందరూ మనోభావాలు తీసుకొని వాళ్ళ పేరెంట్స్ ప్రత్యేకంగా చెప్పాలి. రాజ్ కుమార్ చౌహాన్ వాళ్ళ ఫాదర్ టీచర్, తను ఒక ట్రైబల్ కమ్యూనిటీ నుంచి వచ్చారు. రాజ్ కుమార్ చౌహాన్ హీ కేమ్ ఫ్రమ్ ఏ ట్రైబల్ కమ్యూనిటీ. అండ్ తను ఈరోజు మీరు అనుకునే ఉంటారు, ఒకరోజు అడిగారు, మేడం ఆదిలాబాద్ లో రోడ్లు బాగాలేవు, నేనేం చేయాలి, అక్కడ ప్రాబ్లం ఉంది, నేనేం చేయాలి, నేను చెప్పాను ఒకటే మాట, చౌహాన్ నువ్వు కలెక్టర్ అవ్వు, నీ మాట ప్రపంచం మొత్తం ఒకటే మాట్లాడుతుందని చెప్పి రాజ్ కుమార్ చౌహాన్ ఈరోజు తిరుమల శ్రీవారి ఆలయంలో ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమల సేవ అర్చన నిర్వహించారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారికి ఉత్సవాలకు స్నపన తిరుమాంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కుక్కట్పల్లి ప్రాచీన ఆలయంలో సీతారామ కళ్యాణ ఉత్సవం. కళ్యాణంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
సీతారాముల కళ్యాణ మహోత్సవం. శ్రీరామ నామస్మరణతో మార్మోగిన ఆలయ ప్రాంగణం. హైదరాబాద్ పాత బస్తీలో శ్రీరామనవమి వేడుకలు. 24 ఏళ్లుగా చలువ పందిళ్ల సీతారాముల కళ్యాణం. అంగవైకల్యాన్ని జయించి సివిల్స్ లో 887వ ర్యాంక్ సాధించిన హనిత. శుభాకాంక్షలు తెలుపుతూ సత్కరించిన అనలాగ్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.